BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో అక్క. హాయ్. సో ఎంతో కష్టపడి మొన్నటి వరకు పిఠాపురంలో క్యాంపెయినింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ ఇంటింటికి తిరిగారు. ఇప్పుడు ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు. సో విన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని ఎప్పుడు వింటామా అనుకున్నది, అది కూడా విని 4 శాఖల్లో ఆయన పదవి సాధించడం అనేది జరిగింది. ఎప్పుడు చూసినా ర్యాపో మొత్తం మెగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటది. అంటే కనెక్షన్ కి సంబంధం ఏంటి? సీరియల్ సైడ్ ఎవరిని టచ్ చేసినా ఫస్ట్ చెప్పే మాట మన తెలుగులో తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు అని చెప్పి. అంటే తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? తెలుగు వాళ్ళు బాగుండరా అంటే బాగుంటారు. యాక్చువల్గా ఏమంటారంటే తెలుగు వాళ్ళు హార్డ్ వర్క్ చేయరు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్ చేయకుండానే మనము గెట్ అవుతూ వచ్చామా? అక్క నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగానే నాన్న అనే వర్డ్ మనకి ఒక ఎమోషన్. ఎస్, 100%. నేను రీసెంట్ గా మా ఫాదర్ ని కోల్పోవడం జరిగింది. ఫాదర్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్లీగా ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారు, అలా ఉంటుంది. బట్ నేనైతే మా డాడీని ఒక చిన్న పిల్లలానే ట్రీట్ చేసేదాన్ని, అన్నీ షేర్ చేసేదాన్ని. మిస్ యూ డాడీ, లవ్ యూ అంతే. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు, అలానే వెల్కమ్ టు నందూస్ చిట్ చాట్. ఇవాళ మన స్పెషల్ షో ఏంటి అంటే ఫాదర్స్ డే ఎపిసోడ్ అని చెప్పొచ్చు. నాన్న అంటే ఒక ఎమోషన్. ప్రపంచంలో తండ్రి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మా ఫస్ట్ హీరో ఎవరు అని అమ్మాయిలను అడిగితే ఫస్ట్ మేము చెప్పే ఆన్సర్ మా ఫస్ట్ రియల్ హీరో మా డాడీ అనే చెప్తాం. అమ్మాయిలకి ఫాదర్కి ఉండే బాండింగ్, ఆ కనెక్షన్ అటువంటిది అనమాట. ఎస్, ఇది ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో 50+ సీరియల్స్ పైగా చేసి ఒక 20 మూవీస్, అలానే 3000+ డాన్స్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఒక 3-4 మంచి డాన్స్ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రత్యూష గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. హలో అక్క. హాయ్. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. మీకు కూడా హ్యాపీ ఫాదర్ కి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా, అలానే సుమన్ టీవీ ఆడియన్స్ అందరికీ కూడా. ఎస్, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. అక్క నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగానే నాన్న అనే వర్డ్ మనకి ఒక ఎమోషన్. ఎస్, 100%. ఎస్, నేను రీసెంట్ గా మా ఫాదర్ ని కోల్పోవడం జరిగింది. నా కెరియర్లో, నా లైఫ్లో మా డాడీ పాత్ర అంటే లైక్ యాక్చువల్గా మా ఫ్యామిలీ మొత్తానికి నేను ఒకదాన్ని ఆడపిల్లని. సో ఈ డాన్స్ నేను డాన్స్ బేస్ ద్వారా నేను ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఎవ్వరు వద్దు 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 అన్న మా మమ్మీ ఫైట్ చేసింది, తీసుకొచ్చింది. బట్ అప్పుడు ఆ టైంలో మా డాడీ సపోర్ట్ కూడా కంపల్సరీ కావాలి. సో అటు వాళ్ళ బ్రదర్స్కి ఏం చెప్పలేక, ఇటు నన్ను వద్దు అనలేక చాలా ప్రెషర్ ఫీల్ అయ్యారు. బట్ ఆ టైంలో కూడా నాకు చాలా సపోర్ట్ ఉండి స్టిల్ మొన్నటి వరకు కూడా నా కూతురికి సంబంధించిన కానీ ఏదైనా కూడా మా ఫాదరే టేక్ కేర్ చేసేవాళ్ళు అనమాట. స్టిల్ మ్యారేజ్ అయ్యి నాకు ఇప్పుడు 14 ఇయర్స్కి పెళ్ళైన తర్వాత కూడా మొన్నటి వరకు కూడా మొత్తం మా పాప కేరింగ్ అంతా కూడా మా డాడీనే చూసుకునే వాళ్ళు అనమాట. సో నాకు బిగ్ లాస్ అన్నమాట. అంటే మీకు పర్టికులర్ గా చెప్పుకోవాలి అంటే ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఉంది, ఎమోషన్ ఉంది కాబట్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ కి నేను మీతో అనుకున్నాను. సో మీ ఫాదర్ తో ఎంత బాండింగ్ ఉంది ఏంటి? కొన్ని ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే మదర్ ఉన్నారా? యా, మదర్ ఉన్నారు, మమ్మీ ఉన్నారు. మమ్మీ ఇప్పుడు మమ్మీ, అన్నయ్య, వదిన, వాళ్ళ పాప, మా పాప. అంటే పాప మమ్మీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే నేను షూట్స్కి వెళ్తూ ఇబ్బంది అవుతుంటుంది అనేసి చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ నీకు ఇబ్బంది అవుతుంది, పిల్ల మళ్ళీ ఇబ్బంది పడుతుంది, వద్దు అనేసి వాళ్ళ దగ్గరే ఉంచుకునేవాళ్ళు. దానికి మా హస్బెండ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారనమాట. కాబట్టి హ్యాపీగా నేను ఏ టెన్షన్ లేకుండా షూట్స్కి వెళ్ళి వచ్చి హ్యాపీగా షూట్స్ చేసుకునేదాన్ని. ఓన్లీ బికాస్ ఆఫ్ డాడీ వల్ల. ఓకే, ఈ షో తరపు నుంచి డాడీకి చెప్పాలనుకుని చెప్పలేని ఉంటాయి కదా,
సో అలా ఏమైనా ఈ షో నుంచి? యాక్చువల్గా నేను అన్నీ షేర్ చేసుకునేదాన్ని మా డాడీతో. అంటే లైక్ ఒక చిన్నపిల్లలాగా ట్రీట్ చేసేదాన్ని. వెళ్ళిపోయి బుగ్గులు పిండేసి, అంటే ఫాదర్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్లీగా ట్రీట్ చేసే వాళ్ళు ఉంటారు, అలా ఉంటుంది. బట్ నేనైతే మా డాడీని ఒక చిన్నపిల్లలానే ట్రీట్ చేసేదాన్ని. అసలు అన్నీ షేర్ చేసేదాన్ని. మిస్ యూ డాడీ, లవ్ యూ అంతే. డాడీ లవ్ యూ. నా కెరియర్ నేను ఇప్పుడు ఈ రేంజ్లో ఉండడానికి 100కి 100% మీ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను. మీరు ఎక్కడున్నా సరే హ్యాపీగా మమ్మల్ని ఇలానే చూడండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి అంతే. లవ్ యూ డాడీ. సో ఈ మూడ్ లోంచి కొంచెం హ్యాపీ మూడ్ లోకి తీసుకొచ్చారు. సో ఎంతో కష్టపడి మొన్నటి వరకు పిఠాపురంలో క్యాంపెయినింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అంటూ ఇంటింటికి తిరిగారు. సో చాలా కష్టపడ్డారు, వీడియోస్ కూడా నేను చాలా చూసాను. ఇప్పుడు ఫైనలీ పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు. సో విన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని ఎప్పుడు వింటామా అనుకున్నది, అది కూడా విని 4 శాఖల్లో ఆయన పదవి సాధించడం అనేది జరిగింది. సో కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ అన్నమాట. అసలు ఇంకా నో వర్డ్స్ టు సే అన్నట్టు ఉందన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మేం ప్రచారం చేసినా ఏం చేసినా వాళ్ళ మనసులో అనుకోవాలి. ఫస్ట్ వాళ్ళందరూ నమ్మారు కాబట్టి, ఆయన మా కోసం వచ్చారు, ఆయన మాకేదో చేయాలనుకుంటున్నారు కాబట్టి ఒక అవకాశం ఇద్దాము అని నమ్మారు కాబట్టి వాళ్ళు గెలిపించుకున్నారు అంతే. మంచి సెలబ్రేషన్ మోడ్ లో ఉన్నారు. అయితే 4 శాఖలు ఇచ్చారు. మొన్న కూడా మీ ఆఫీస్ దగ్గరకు వచ్చాను, కేక్ కటింగ్స్ అవి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో. సో ఇప్పుడు హ్యాపీయా ఫైనలీ? చాలా చాలా కష్టపడి ఉన్నట్టున్నారు. అంటే అక్కడికి కొన్ని వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. సో అక్కడికి వెళ్తే మీకు హారతులు పట్టడం అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మొత్తం అన్ని ఊర్లో ఆయన మాక్సిమం అంటే కవర్ చేసి అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో కొన్ని చోట్ల రూరల్ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో, లోపల చాలా పల్లెటూర్లు ఉన్న దగ్గర మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆయనే వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని అలా ట్రీట్ చేశారనమాట. అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఆయన మేము వెళ్ళి చెప్పే లోపే ఆయనే వచ్చేస్తాడు అంతే, మీరేం టెన్షన్ పడద్దు, మీరు వెళ్ళిపోండి, 1 సైడ్ అంతే వెళ్ళిపోండి అనేసి మమ్మల్ని అసలు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. అంత ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ డిసైడర్, వాళ్ళందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేస్తాము అంతే. మీరే కాదు, నాకు ఈ మాట ఒక 2-3 మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా సేమ్ డైలాగ్ చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మీరు ఎందుకమ్మా ఎండలో తిరుగుతారు, టైం ఎందుకు? యాక్చువల్ గా మేము వెళ్ళిన టైంలో అయితే ఆల్మోస్ట్ 35-40 వర్షాలు, సమ్మర్, మంచి సమ్మర్, అసలు మంచి సమ్మర్ ఇది. వెళ్ళినప్పుడు కూడా అందరూ అంటే పెద్దవాళ్ళు అయితే, అమ్మా ఎందుకమ్మా మీరు ఎండల్లో తిరుగుతారు, ఏం పర్లేదు ఆయన వచ్చేస్తాడమ్మా, నేను చెప్తున్నాగా అని అనేసి వాళ్ళే అంటే పాజిటివ్ వైబ్ ఇస్తున్నారు అన్నమాట. అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇది నాగబాబు సార్ వాళ్ళ వైఫ్ తో మేము వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ఎంత బాగా, ఆయనే వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన కోసం ఈవిడ ఇంతగానో తిరుగుతుంది అనేసి ఎంత బాగా అనిపించిందో నాకైతే. వాళ్ళందరూ కూడా అలా కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అంటే గెలిపించుకోవాలి, ఆయన ఏంటంటే ఇది ఇక్కడ గెలిపించుకుంటే ఏదో పదవులు ఇవి కాదు, ఆయన ఏంటంటే జనాలకి సాయం చేయాలి. ఆయన ఉట్టిగా వెళ్ళి చేసేస్తే చేసినట్టు కాదు, ఏదో ఒక పదవిలో ఉండి చేస్తే అందరికీ చేయగలుగుతారు. ఇప్పుడు నేనున్నాను, ఒకరికి ఇద్దరికి చేయగలుగుతాను అంతే కదా. అంతేగాని అందరికీ చెయ్యాలి అంటే నాకంటూ ఒక సపోర్ట్ అనేది ఉండాలి. సో అలాగా ఆయన ఆలోచించారు అని అనిపించింది నాకైతే. మేబీ ఆయన వీళ్ళందరికీ నేను జనాలకి నేను సాయం చెయ్యాలి అంటే ఏదో ఒక పదవి కావాలి కాబట్టి ఆయన ఆ పదవి కోసం పోటీ చేశారు అనిపించింది. ఓకే, సో ఎంత కష్టపడి ఆయన కోసం ప్రచారం చేశారో అంత హ్యాపీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అండ్ ప్రచారం చేసే టైంలో చాలా కామెంట్స్, ట్రోల్ చేయడాలు ఇవన్నీ కూడా ఎలా అనిపించాయి? ఫస్ట్ అక్కడ మేము
ప్రచారంలో ఉండగా నేను 15 days ఉన్నాను. అప్పుడు మావి ఒక్కొక్క వీడియోస్ అవి పోస్ట్ చేసినప్పుడు అలాగా వాటిలో కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ అక్కడ కొన్ని చాలా చాలా బాధ అనిపించాయి అనమాట. అంటే ఇప్పుడు మనం నమ్మిన వ్యక్తి గురించి మనం సపోర్ట్ చేయడానికి వెళ్ళాం, అదొక చిన్న అవకాశం దొరికింది మాకు కాబట్టి ఆ సపోర్ట్ చేయడానికి వెళ్ళాం. అంతేకాని ఎవరిని విమర్శించలేదు, ఎవరిని ఇది చేయలేదు. వాళ్ళంతటి వాళ్ళే ఏమంటారు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలతో అడుగుకున్నట్టు వాళ్ళంతటి వాళ్ళు ముందుగానే వాళ్ళ వ్యక్తిత్వం ఏంటనేది పడిపోయింది అనమాట ఆ మెసేజెస్లో. సో ఇలాంటి టైంలో నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ సపోర్ట్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక మనం షూటింగ్స్ చేయడం వేరు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము అలాంటివి ఆ కమెంట్స్ అవి ఎదుర్కోవడం అనేది వేరు. అలాంటి టైంలో ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు కానీ మా హస్బెండ్ వాళ్ళు కానీ మా ఫ్యామిలీ అందరూ కూడా వాటిని పట్టించుకోవద్దు, ఓకే వెళ్ళావా హ్యాపీగా విన్ అయ్యారు కదా చాలా అంతవరకే. అంతేకాని దాన్ని వేరేలాగా ఏంటి అది దాన్ని అరిచి అలాగా తీసుకోలేదు. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓకే, అంటే చాలా మంది మనం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళాం కాబట్టి చాలా మంది అన్నారు నువ్వు తెలంగాణ దానివి ఇక్కడ వచ్చి నువ్వు ఆంధ్రాలో ఏం ప్రచారం చేస్తావు, నువ్వు ఫస్ట్ వెళ్ళి నువ్వు తెలంగాణలో చూసుకో అది ఇది అన్నారు. షూటింగ్స్ స్టార్ట్ అవగానే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు అది ఇది అని అన్నారు. బట్ తెలంగాణ ఆంధ్రానా అని కాదు, మనం వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి కోసం. అక్కడ నేను వేరే వాళ్ళైతే మనకు అవసరం కూడా లేదు కదా, ఓన్లీ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు అనేసి వెళ్ళాం అంతే. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు విన్ అయిపోయారు. సో బిఫోర్ ఎప్పుడైనా కలిసారా అండ్ ఇప్పుడు కలవబోతున్నారా? నేను ఇప్పటి వరకు నేను పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. బట్ ఒకటి ఫస్ట్ నాకు ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా, అది ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారు అని అంటే తెలుసుకుంది ఎప్పుడంటే నేను జల్సా మూవీ అప్పుడు షూటింగ్ జరుగుతుంది నానక్రామ్గూడలో. నేను అప్పుడు ఒక్క మగాడు మూవీలో సాంగ్ చేస్తున్నాను. ఆ షూట్ నుంచి వెళ్తున్నాను, ఆయన అక్కడ బయటకు వచ్చి బాల్కనీలో మాట్లాడుతూ ఉన్నారు, రూమ్ లోంచి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నారు. నేను గబగబా పరిగెత్తుకొని వెళ్ళిపోయాను, తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ మా మమ్మీ పైకి వెళ్ళిపోయింది, నేను వెనక్కి వచ్చి సార్ ఒక్క నిమిషం ఇక్కడే ఉన్నాను సార్ మా మమ్మీని పిలుచుకొస్తా అనేసి వెళ్ళాను. వెళ్ళిన ఆ ఒక్క క్షణం నేను వెళ్ళి మా మమ్మీని తీసుకొచ్చేంత వరకు ఆయన ఫోన్ మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తున్నా, నేను చాలా మంది మాట్లాడారు. సో అందుకని ఆయన ఏంటి అంటే నేనెవరో తెలియదు, అసలు నేను చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. అలాంటిది నా కోసం ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఆయన ఫోన్ మాట్లాడడం అయిపోయింది, నేను మా మమ్మీని తీసుకొచ్చి వచ్చేంత వరకు కూడా ఆయన అక్కడే ఉండి అమ్మ నమస్తే అమ్మ పాప చేస్తుందంట కదా జాగ్రత్త, ఫీల్డ్ జాగ్రత్త, మంచిగా చదువుకో. నేను అప్పుడు ఐ థింక్ ఇంటర్ చదువుతున్నాను, బాగా చదువుకో అని చెప్పి అలాగా చెప్పి అప్పుడు ఆయన లోపలికి వెళ్ళారనమాట. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే మనకి అనిపిస్తుంది కదా అప్పటికి జల్సా అంటే ఆయన ఒక మంచి పొజిషన్ లో ఉన్న హీరో. సో ఆయన అప్పుడు అట్లా వెయిట్ చేసి ఉండి వెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడే అర్థం అయిపోతుంది కదా ఆయన వ్యక్తిత్వం ఏంటి అని. అది అనమాట. అదే నేను ఫస్ట్ మీట్ అయింది అక్కడే, తర్వాత నేను కలవలేదు. తర్వాత నేను జల్సా ఆడియో లాంచ్ కి పర్ఫార్మెన్స్ చేశాను. ఆడియో లాంచ్ లో 3 songs పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు చూసాను, అక్కడి నుంచి చూస్తున్నాను అమ్మ పవన్ కళ్యాణ్ గారు అని. సో అలాగా నాకేంటంటే నాకు బేసిక్ గా ఏంటంటే మెగాస్టార్ ఫ్యామిలీ చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, ఎప్పుడు చూసినా ర్యాపో మొత్తం మెగా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉంటది, అంటే కనెక్షన్ కి సంబంధం ఏంటి అని? ఐ డోంట్ నో. యాక్చువల్ గా నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది డాన్స్ తో. డాన్స్ పరంగానే నేను అలాగా మెగా 60 చేశాను, చిరంజీవి గారిది మెగా 60 చేశాను. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ అప్పుడు క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అలాగే తర్వాత వెంటనే మళ్ళీ నాగబాబు గారి సీరియల్ నా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అన్నమాట. సీతామహాలక్ష్మి సీరియల్. మొన్న నేను ప్రచారం వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ సీరియల్ అయిపోయి 10 years అయింది. స్టిల్ ఇప్పటికీ కూడా నన్ను అదే పేరుతో మా ఊళ్ళో ఎలా ఉన్నావమ్మా అని పలకరించారు. అసలు ఒక ఆర్టిస్ట్ కి ఆ హ్యాపీనెస్ కంటే ఇంకేం ఉండదు నాకు తెలిసి. అదే నేమ్ తో సీరియల్ నేమ్ తో పిలవడం అంటే యాక్చువల్ గా నాకు మంచి క్యారెక్టర్, నాకు అన్ని రకాలుగా అంటే పాజిటివ్ అలాగే నెగిటివ్ చూపించిన షేడ్స్ ఉంది, అండ్ అలాగే చాలా అమాయకత్వం, చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు సార్, మంచి క్యారెక్టర్ ని అంటే
నన్ను ఇప్పుడు కూడా తింగరదా అనే పిలుస్తారు నాగబాబు గారు. సో అంటే మేబీ ఆ క్యారెక్టర్ కలర్ సెట్ అవుతానని ఆయన అప్పుడే గుర్తించి ఆ క్యారెక్టర్ ఇచ్చారేమో తెలీదు. బట్ మంచి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నాకు నా కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అనమాట అది ఆ సీరియల్. ఓకే. సో చాలా హ్యాపీ అనిపించింది. మొన్న కూడా వాళ్ళందరూ అలాగా ఆ పేరుతో పిలుస్తూ ఉంటే అలా రిసీవ్ చేసుకుంటే. సో ఫైనల్ గా మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలవబోతున్నారు? ఈగర్లీ వెయిటింగ్ అనమాట, ఎప్పుడా ఎప్పుడా ఆ మూమెంట్ కోసం. అసలు ఇప్పటికి 4 శాఖల్లో ఆయన బిజీగా ఉండుంటారు. సో ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు కలుద్దామా అని. సో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, హ్యాపీ ఫేస్ తెలుస్తుంది. యా ఆఫ్ కోర్స్. సో అంటే మేబీ నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్ర ప్రజల్లో మంచి వైబ్ అంటే లైక్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఫేస్ చేసిన, అంటే మేము కొన్ని ఊర్లు వెళ్ళాము, అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేసిన, అంటే మురికి కాలువలు ఎక్కడ వెళ్ళినా కూడా ఆ మురికి కాలువల స్మెల్ భరించలేక జనాలు చనిపోవడం ఏంటి. ముసలి వాళ్ళు మేము వెళ్ళిన 2 days బిఫోరే చనిపోయారంట. అసలు ఆ సిచ్యువేషన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళని చూసి అక్కడ చిన్న పిల్లలు వాళ్ళు బయటికి రాలేరు, ఆడుకోలేరు, కడుపు నిండా అన్నం తినలేరు. అసలు ఎలా అంటే అక్కడ ఒక అంటే బ్రతికున్న జీవచాలాగా అలాగా ఉన్నారు వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ లో నేను కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. నాకు అదే అనిపించింది, కంపల్సరీ ఇలాంటివన్నీ పోవాలి అంటే ఆయన రావాలి అనే స్ట్రాంగ్ డెసిషన్. అప్పుడు నేను ఆల్మోస్ట్ 30 villages నేను విజిట్ చేశాను అక్కడ. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలు వాళ్ళు కూడా మాతో పాటు ఆ జెండాలు పట్టుకొని పరిగెడుతూనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ అని చెప్పనేసి. వాళ్ళు మేము అరుస్తుంటే పవన్ కళ్యాణ్ జిందాబాద్ వాళ్ళు వైబ్స్ చూసి అసలు మాకు షాక్ అనమాట. ఇంత ఉన్నారు ఆ పిల్లలు అరుస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఎంత మనసుకి తీసుకున్నారు ఆయన్ని అనేసి అర్థమైంది అనమాట. సో అన్నిటికీ ఆయన విన్నింగ్ అనేది అయిపోయారు మొత్తం అందరూ. సో ఈ షో నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? నందూస్ చిట్ చాట్ సుమన్ టీవీ నుంచి పవన్ కళ్యాణ్ సార్ హార్టీ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇది ఆల్రెడీ మనం అనుకున్న విన్ కాబట్టి మేమైతే అనుకున్నాము. సో కాబట్టి హార్టీ కంగ్రాచులేషన్ సార్. హోప్ మీరు ఎప్పుడు ఇంకా నవ్వుతూ ఇంకా చాలా మందికి చాలా విధాలుగా మీరు సేవ చేయాలి కోరుకుంటున్నాము. అలాగే మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. తెలుగు ఆర్టిస్టులని గుర్తు పెట్టుకొని తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు వచ్చేలాగా కూడా చూడండి ప్లీజ్. ఇంకోటి ఏంటి అంటే మాకు ఎక్కడ హ్యాపీనెస్ అంటే ఆయన్ని కలవడం కలవకపోవడం అనేది ఆయన బిజీ షెడ్యూల్ ని బట్టి అది పక్కన పెడితే ఆయన కొన్ని అంటే కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని పత్రాలు ఆయన లెటర్ హ్యాడ్స్ వచ్చాయి కదా. సో ఆ సిచ్యువేషన్ లో ఆయన బుల్లితెర నటీనటులు అని కూడా సంబోధించారు. సో అమ్మయ్య మమ్మల్ని గుర్తించారు, అది హ్యాపీనెస్ చాలు మనకి. సో అలానే గుర్తించారు కాబట్టి బుల్లితెర నటీనటులు కూడా తెలుగు వాళ్ళకి అవకాశం ఉండేలా చూడండి చాలు. సీరియల్ సైడ్ ఎవరిని టచ్ చేసినా ఫస్ట్ చెప్పే మాట మన తెలుగులో తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు అని చెప్పి. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఈ ఇంటర్వ్యూలో తెలుగు వాళ్ళకి కొంచెం అవకాశాలు వచ్చేలా చూడండి అని. మూవీస్ అయితే హీరోయిన్స్ బాంబే నుంచి లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి అది ఉంది. సీరియల్స్ లో ఏమైంది? సీరియల్స్ లో కూడా హీరోయిన్స్ ఉండేవాళ్ళు కొంచెం బెంగళూరు, తమిళ్ హీరోస్ వచ్చారు. అలా కాకుండా సైడ్ క్యారెక్టర్స్ ఐ మీన్ లైక్ విలన్ నెగటివ్ షేడ్స్ వచ్చారు. సిస్టర్స్ వచ్చారు. మదర్స్ వచ్చారు. యాక్చువల్గా మీరు ఛానల్ ఆన్ చేసి పెడితే ఇది వరకు సీరియల్స్ కి ఇప్పుడు సీరియల్స్ కి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. తెలుగు టీవీ ఛానల్స్ లో తెలుగు వాళ్ళే కనిపించట్లేదు ఎక్కడో. అంటే ఒక సీరియల్లో 2 సీరియల్స్ లో చాలా అంటే వెయిట్ చేస్తున్నాం అనమాట. స్టిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎక్కడ మేమైతే హోప్స్ అయితే వదులుకోవట్లేదు స్టిల్. అంటే తెలుగు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? తెలుగు వాళ్ళు బాగుంటారు అడిగాను. యాక్చువల్గా ఏమంటారంటే తెలుగు వాళ్ళు హార్డ్ వర్క్ చేయరు, తెలుగు వాళ్ళు టైమింగ్స్ కరెక్ట్ గా ఉండదు ఇలాగని చెప్పారు చాలా మంది. ఎందుకు హార్డ్ వర్క్ చేయమండి? మనకు వర్క్ ఉంది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్ చేయకుండానే మనము గెట్ అవుతూ వచ్చామా 60 సీరియల్స్. కానీ నేను అనేది
అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా మంది సీనియర్స్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. హార్డ్ వర్క్ చెయ్యకుండానే మనం ఇన్ని సీరియల్స్ చేసి వచ్చామా? అదే కదా కదండి. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదర్ వాళ్ళు వచ్చారు అంటే అక్కడ వాళ్ళ పేమెంట్స్కి ఇక్కడ పేమెంట్స్కి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం కూడా వేరే దగ్గర ₹1 ఎక్కువ వస్తుందంటే 100% మనం హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉంటాం. అవును. వేరే దగ్గరికి వెళ్ళాము అంటే 1 hour అటు ఇటు అయినా సరే ఎలా అయినా వీ హ్యావ్ టు డూ అంతే. అవును. ఇక్కడ ఉన్నామంటే టైమింగ్స్ 100%. ఇప్పుడు అసలు టైమింగ్సే లేకుండా అయితే ఎవరు చేయట్లేదు కదండి. అవును. సో దీంట్లో మార్పు రావాలి అంటే మీ సైడ్ రెస్పాన్సిబుల్గా మీరేమి చేయాలనుకోవట్లేదా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కొంచెం చూడండి అవకాశాలు అని చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా చెప్తున్నాను కదా, అంతే చెప్తాం, అంతవరకే చెప్పగలం, అంతకు మించి చెప్పలేము అనమాట. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎవరు కొత్తగా మనం చెప్పేది ఏం లేదు ఇక్కడ. ఇన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫీల్డ్ ఆల్మోస్ట్ 20 years. నేను సీరియల్ ఫీల్డ్ లోకి వచ్చి 15 years అవుతుంది. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు కూడా అంటే సీరియల్స్ అప్పుడు చాలా మంది తెలుగు ఆర్టిస్టులు ఇప్పటికీ వర్క్ నేను చేస్తున్నాను. నేను ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా నేను 2 projects చేస్తూ బిజీగా ఉంటున్నాను అంటే మేబీ అది నా లక్ అనుకోవాలి. కానీ వర్క్ లేకుండా 1 day క్యారెక్టర్స్ వచ్చిన పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు అయ్యుండి కూడా ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడానికి కూడా చేస్తున్నారు అంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అంటే ఆల్మోస్ట్ అందరం అడుగుతూనే ఉన్నాము, చెప్పండి ఎందుకు తెలుగు వాళ్ళకి అవకాశాలు లేదు, తెలుగు వాళ్ళందరం ఖాళీ ఉంటున్నాము, మీరు చూడండి చెప్పండి అనే సిచ్యువేషన్ మేము ఇదివరకు మమ్మల్ని అడిగే పరిస్థితి నుంచి మేము అడిగే పరిస్థితి వరకు వచ్చింది. ఓకే. సో వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే. ప్రెసెంట్ ఏమేం సీరియల్స్? నేను ప్రెసెంట్ ఈటీవీ ఇన్ హౌస్ లో కాంతారా చేస్తున్నాను, కొత్త ప్రాజెక్ట్, నెక్స్ట్ మంత్ నుంచి టెలికాస్ట్. అండ్ ఈ జమినీలో శ్రావణ సంధ్య చేస్తున్నాను. అంటే 60 సీరియల్స్ చేసిన తర్వాత ఎప్పుడు అదే షెడ్యూల్స్, అదే రొటీన్ అయిపోతుంది కదా, కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మూవీ స్టార్ట్ చేస్తారనుకోవచ్చా? అండ్ ఎందుకంటే పుష్ప 2 ట్రైలర్ లో కూడా మేము చూసాం కాబట్టి. పుష్ప 2 అది నేను మళ్ళీ అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, సీరియల్స్ లో లేదు మనకి అవకాశాలు తక్కువ ఉండడం వల్ల మళ్ళీ మనం బ్యాక్ టు మూవీస్ అన్నమాట. సో మూవీస్ లో ఏంటి అంటే 100% మనకి అవకాశాలు ఇప్పుడు అది సముద్రం లాంటిది. అవును. సో కాబట్టి మన ప్రయత్నం చేస్తూ ఉంటే 100% మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అనేసి ట్రయల్స్ చేశాను. సో మళ్ళీ అందుకని మళ్ళీ మూవీస్ లోకి రావడం జరిగింది అనమాట. అసలు పుష్ప 2లో అవకాశం ఎలా వచ్చింది? దాంట్లో నేను షూట్ చేసింది డిసెంబర్లో, నవంబర్లోనూ అలాగా 2 months ముందు ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్ నుంచి కాల్ వచ్చి ఆఫీస్కి వెళ్తే యాక్చువల్గా అప్పుడు నేను చాలా మోడర్న్ గా హెయిర్ ఇలాగా వేసుకొని అలాగే వెళ్ళాను. దాంట్లో చూసి చాలా ఘోరం, మొత్తం బ్లాక్ పెయింట్ వేసి అసలు నన్ను నేనే గుర్తుపట్టలేదు. అది వచ్చిన తర్వాత మా తమ్ముడు US నుంచి పంపించాడు ఆ క్లిప్పింగ్ నాకు. అక్క పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది చూడలేదా అని. ఏంట్రా పంపించానంటే నేను చూసుకుంటున్నాను ఎక్కడ ఉన్నాను అని, నేను గుర్తించలేదు. బట్ ఆ డైలాగ్ ఓకే, ఈ డైలాగ్ చెప్పింది నేనే కదా అని చెప్పని గుర్తొచ్చి అప్పుడు ఆ డైలాగ్ దగ్గర పాజ్ చేస్తే ఓ ఇది నేనే కదా అని గుర్తొచ్చింది. అలా ఉందన్నమాట. బట్ మంచి నేమ్ వచ్చింది. నేను కనిపించిన సెకండ్స్ అయినా కూడా అందరూ గుర్తించారు, అది హ్యాపీ అనమాట. సో షూట్ గురించి అసలు ఎవరు ఏం రివీల్ చేయట్లేదు, ఎందుకంటే షూట్ మళ్ళీ రీషెడ్యూల్స్ పెట్టారు. మనకే తెలియదు ఎప్పుడు అంటే ఇంకా లేకపోతే రివీల్ చేయకూడదు, ఇంకా 2 days ఏమో ఉంది అన్నారు. ఇంకా తెలీదు, నిజంగానే తెలీదు. ఓకే. యాక్చువల్గా మేము ఈ ప్రచారం ఈ బిజీలో పడి అసలు మనకి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ కాల్స్ కూడా ఏం చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి లెట్స్ సీ. ఓకే. సో ఈ చిట్ చాట్ కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న గేమ్ లా అక్కడ కొన్ని ఇమేజెస్ వస్తాయి, ఇవన్నీ కలిపితే ఒక సాంగ్ అవుతుంది. సో దాన్ని గెస్ చేయాలి. ఇంటర్వ్యూ అంటే వచ్చాను కానీ కష్టం. సో ఇప్పుడు ఆన్సర్స్ చేయకపోతే నాగబాబు గారు తింగర్ బుచ్చి అని అన్నారు కదా, అది ట్యాగ్ లైన్ పర్మనెంట్ అయిపోతుంది. నో. సో దాన్ని మారుద్దాం, ఓకేనా? ఓకే, ఇమేజెస్ ప్లీజ్. అవన్నీ కలిపితే ఒక సాంగ్ వస్తుంది. కింగే కదా అది? కింగే. రాజా రాజాది రాజాది రాజా సాంగ్ మిడిల్ లో ఒకటి వచ్చింది రౌడీ, వినలేదా ఇప్పుడు? రాజా రాజా
రౌడీ ఓ నైస్, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది సాంగ్. రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇమేజ్ జంబలకడి పంబ. ఆ రెండు గెస్ట్ చేస్తే సాంగ్ వచ్చేస్తుంది. జంబలకడి జారు మిఠాయా. సరే రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇమేజ్ నా కాలు లోడింగ్. సరే ఫస్ట్ చెప్తా, అది బూర లాంటిది పూ అని ఊతారు కదా, తర్వాత కలుపుకుంటే సాంగ్ వస్తుంది. డోంట్ స్టాప్ డాన్సింగ్ పూర్ణకాలు లోడింగ్. ఎస్, సో ఫైనలీ వచ్చింది. నెక్స్ట్ ఇమేజ్ ముద్ద మందారమా. నాకు బాగా ఇష్టమైన సాంగ్ అది. థ్యాంక్ యూ. ఫైనలీ ఏది ఎలా చేసినా పోనీ కనీసం తెలిసిన పాట లాస్ట్ లో నచ్చిన పాట అనమాట. సో ఫైనల్ గా ఇన్ని ప్రాజెక్టులు చేశారు కదా, సో దీంట్లో మీకు బాగా పేరు తెచ్చిన సీరియల్ ఏది, మీకు బాగా నచ్చిన సీరియల్ రోల్ గురించి? ఆబ్వియస్లీ 100% సీతా మహాలక్ష్మి. తర్వాత చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఈ మధ్య కాలంలో చేసిన దాంట్లో అంటే దేవతలారా దీవించండిలో మదర్ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చాలా పాజిటివ్ క్యారెక్టర్, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందన్నమాట దానికి. ఓకే, అది చాలా సాటిస్ఫై అయ్యాను. అలాగే రీసెంట్ గా అలవెంకటాపురంలో నెగిటివ్ క్యారెక్టర్ చేసింది తక్కువ డేసే, బట్ కానీ మంచి అంటే ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది అలాగా అన్నమాట. ఓకే, ఫేవరెట్ సీరియల్స్ పేర్లు తెచ్చిన సీరియల్స్ చెప్తున్నారు కాబట్టి వాటితో పాటు ఆ సీరియల్ కి సంబంధించిన ఒక డైలాగ్ కూడా చెప్తే ఆడియన్స్ అందరు కొంచెం ఎంటర్టైన్ అవుతారు. సీతా మహాలక్ష్మిలో ఫస్ట్ నా ఇంట్రొడక్షన్ వచ్చినప్పుడు అక్క నన్ను అడుగుతుంది, నీ పేరేంటనంటే, మా ఊళ్ళండి నా పేరు, మా ఊళ్ళంటే మోటుగా ఉంటుంది కదండి, అందుకే మా ఊర్లో అందరు నన్ను మా ఊల్స్ అని పిలుస్తారండి, ఎట్లా ఉంది. ఇది సీతా మహాలక్ష్మిలో. ఓకే, నా క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది. ఓకే, పల్లెటూరు నుంచి వచ్చా. అంటే అప్పుడు మనం మెనూ కూడా ట్యాబ్ లోనే తీసుకునేదాన్ని అనమాట. ఇంట్లో వర్క్ చేస్తూ కూడా అక్క దగ్గర, అక్క నీకేం కావాలి చెప్పు అనేసి నేను మెనూ పాష్ గా ట్యాబ్ లో తీసుకునేదాన్ని అనమాట. సో అది ఫన్, చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన క్యారెక్టర్ అనమాట అది. దేవతలారా దీవించండి అంటే చాలా అన్ని మొత్తం ఏడుపు సీన్లు ఇవే ఉంటాయి. అలవెంకటాపురంలో మంగి ఈ దుర్గా నా తమ్ముడు గట్ల చేసినట్టు చెప్పమని చెప్పింది కదా, మాట్లాడమేందే, ఇది అది స్టూడియో దగ్గర ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ నాన్ స్టాప్ గా వచ్చేస్తాయి కదా. అంటే మనం ఇష్టపడి చేస్తే 100% దాంట్లో 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, 21 years ఇండస్ట్రీ జర్నీలో బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? మా మదర్. నాకు ఏది వచ్చినా ఎలా అనిపించినా నాకు చాలా తక్కువ, అంటే నేను అందరితోనూ హాయ్ అండి హాయ్ బాగా ఫ్రెండ్లీగా ఉంటాను, బట్ నా బెస్టీస్ అనేంత వనిత అని నా ఫ్రెండ్, తను నాకు సీతా మహాలక్ష్మి ద్వారా అప్పుడే పరిచయం అనమాట. బట్ అప్పటి నుంచి దానికి ముందు కానీ ఎప్పుడైనా సరే నాకు లోలో ఉన్నాను అన్న ఫీల్ అంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. చెప్పాను కదా ఆల్రెడీ నీకు నేను, అంటే మా ఇంట్లో ఫాదరు మమ్మీ ఇలా ఉండాలి, మా అన్నయ్య ఇలా ఉండాలి అలా ఉండరు, అందరం ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట. ఓకే, అలాగా. సో ఏదైనా ఉంటే నేను అక్కడే వెళ్ళిపోయి, ఇప్పుడు మా పాప ఏదైనా షేర్ చేయాలంటే దాంతో మాట్లాడుతూ ఉంటాను. అది నాకు మా మమ్మీ లాగా అనమాట. నన్ను డాటర్ లాగా ట్రీట్ చేస్తుంది అది. లవ్ మ్యారేజ్ కదా? లవ్ స్టోరీ ఒకసారి ఆడియన్స్ కోసం. పెద్ద లవ్ స్టోరీ ఏం లేదు, వాళ్ళ ఇంట్లో రెంట్కుండే వాళ్ళం, అలాగా. వాళ్ళ ఇంట్లో మీరు రెంట్కుండేవాళ్ళు? సిగ్గుపడుతున్నారంటే ఎవరెవరికి ప్రపోజ్ చేశారు? ఇద్దరం ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నాం అనుకోండి. సేమ్ టైం? ఎట్ ఏ టైం కాదు, ఫస్ట్ తను ప్రపోజ్ చేశారు, తర్వాత అంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి కొంచెం నా కెరియర్ గురించి అప్పుడు ఆలోచించుకోవాల్సి వచ్చింది. బట్ ఓకే అంటే ఓకే అర్థం చేసుకునే పర్సన్ దొరికారు. అప్పటి వరకు మనం ఎవరిని చూసినా కూడా ఇలాగా మా మమ్మీ మా అన్నయ్య ఎవరో ఒకళ్ళు నాతో ఉండేవాళ్ళు. మనం అసలు చాలా
ఎంతసేపు డాన్స్ 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 అలా ఉండేదాన్ని. సో అలా జరిగిపోయింది అంతే. సో ఆ ఒక్క విషయంలో నేను మా మమ్మీ వాళ్ళకి క్షమాపణ అడగాలి. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తంలో నేను ఒకదాన్ని ఆడపిల్లని. ఓకే. ఆ టైంలో వాళ్ళందరూ హోప్స్ పెట్టుకొని ఉంటారు. ఆ సిచ్యుయేషన్లో మా మమ్మీ వాళ్ళని కాదు అంటే నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అలాంటి టైంలో కూడా నేను వాళ్ళకి ఏం చెప్పకుండా డెసిషన్ తీసుకొని నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అంటే పెళ్లికి ఒప్పుకున్నారా? ఆర్య సమాజ్ లో చేసుకున్నాను. సో అదే నేను చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారా? వెంటనే. ఓకే. 3 days కి వెళ్ళాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం ఇష్యూస్ ఏం లేదు. అటు అత్తమ్మ వాళ్ళ సైడ్ కానీ. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ వాణి హుజైన్ లో HR. అవునా? ఓకే. సో హ్యాపీ అంటే బండిల్ ఆఫ్ జాయ్ అంటారు కదా, అలా ఉంటుంది. ఓకే. బేసిక్గా అమ్మాయిలు అంటే ఇండస్ట్రీకి పంపడమే కొంచెం ఆలోచిస్తారు. అది డాన్స్ షోస్, ఆ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే కొంచెం బ్యాక్ సైడ్ ఏవో కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? రిలేటివ్స్, ఫ్యామిలీ? లేదు, యాక్చువల్గా ఏంటి అంటే నేను కూచిపూడి చేస్తూ వెస్ట్రన్, సాల్సా అన్ని చేసేదాన్ని. సో నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే డాన్స్ బేబీ డాన్స్ త్రూ నా కెరియర్ స్టార్ట్ చేశాను. నేను చైల్డ్ ఆర్టిస్ట్. ఫస్ట్ మూవీ వచ్చేసి శ్లోకం మూవీలో ఫస్ట్ సాయి కిరణ్ గారి సిస్టర్ క్యారెక్టర్ కోసం అడిగారు. అప్పుడు నేను 10th చదువుతున్నాను. సో పాసిబుల్ అవ్వక దాంట్లోనే ఒక క్యారెక్టర్ చేశాను అనమాట. అక్కడే జరిగింది షూటింగ్. సో అలాగా మూవీస్ ఏంటి ఇలాగా అన్న ఒక ఇది. అప్పటి వరకు ఏంటంటే డాన్సే ప్రపంచం అన్నట్టు. స్కూల్కి వెళ్ళొచ్చేదాన్ని డాన్స్ ప్రాక్టీస్, స్కూల్కి వెళ్ళేదాన్ని డాన్స్ ప్రాక్టీస్, ఇదే ఉండేది. సో అప్పుడు ఫస్ట్ టైం నేను దాంట్లో చేస్తున్నప్పుడు తెలిసిన అంకుల్ ఇలాగా సాయి కిరణ్ గారి మూవీలో మానస అని, దాంట్లో చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్ అమ్మ, కొంచెం అంటే మేనత్తని చంపేసే క్యారెక్టర్ అనమాట. సో కొంచెం వియర్డ్గా ఉంటుంది, ఇట్లాగా భయపడుతుందా పాప, చేయగలదా అనేసానంటే నేను చేస్తాను అంకుల్ అనేసి హైదరాబాద్ నుంచి ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది అలాగా అన్నమాట. ఓకే. సో ఆ షూట్ చేసి తర్వాత భద్రాచలంలో, మాది ప్రాపర్ భద్రాచలం. సో అక్కడ ఏ షూట్ జరిగినా కూడా ఓకే మన పంతులు గారు అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని అడుగుదాము అంటే డాన్స్. మీరు బ్రాహ్మిన్స్ కాబట్టి మీకు ఆ కూచిపూడి డాన్స్ చిన్నప్పటి నుంచి వచ్చింది. నేను ఇది మర్చిపోయా అసలు. సో అలాగా నోటెడ్ ఉండేది అనమాట. అక్కడ ఏదున్నా కూడా ప్రత్యూష ఉంది అమ్మాయిని అడుగుదాం, అలాగా కొన్ని మూవీస్ చేసి అలాగా హైదరాబాద్ కి రావడం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా. ఓకే. అది ఇది సెట్ అయిందా మరి? అంటే ఇప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్? నేను వెజిటేరియన్. కుక్ చేస్తాను, బట్ చాలా బాగా మా హస్బెండ్ కోసం నేర్చుకున్నాను. ఇప్పుడు మా పాప కోసం అంటే ఓన్లీ చికెన్ ఒకటి కుక్ చేస్తాను అనమాట. ఇంక వేరే ఏది కూడా నాకు స్మెల్ పడదు, కుక్ చేయలేను అనమాట. సో ఫైనల్ గా ఈ స్పెషల్ షో నుంచి ఎవరికైనా ఏదైనా కన్వే చేయాలంటే ఏం చేస్తారు? ఎవరికైనా ఫస్ట్ మా పేరెంట్స్కి, అమ్మ అండ్ అన్నయ్య, మా అన్నయ్య, నేను ఎప్పుడు అన్నయ్య ఇలా షోలలో చెప్పడమే కానీ ఎప్పుడు షో పిలవను, నాని అని పిలుస్తాను. అంటే కొంచెం చాలా తక్కువ డిఫరెన్స్ అనమాట మా అన్నయ్యకి, 1 year డిఫరెన్స్ నాకు మా అన్నయ్యకి. సో ఎప్పుడు నాని అని పిలుస్తాను. ఎప్పుడైనా అన్నయ్య అని అంటే ఇట్లా షోలలో చెప్పడమే తప్పించి పాప మా అన్నయ్య చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఈ విషయం. అన్నయ్య అని చెప్పింది అక్కడ అనేసి. సో మా అన్నయ్య ఎప్పుడు లైక్ చాలా అంటే నా కెరియర్ కోసం మా అన్నయ్య కెరియర్ని అంటే లైక్ అటు చూసుకోకుండా నాతోనే ఎప్పుడు నేను ఈవెంట్స్కి వెళ్ళినా ఏదైనా కూడా నా సపోర్ట్ ఉండేవాడు. థ్యాంక్ యూ, లవ్ యూ బోత్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు మా పాప చాలా అర్థం చేసుకుంటుంది. అంటే మనం ఉండే బిజీ స్కెడ్యూల్స్ లో టైం చాలా తక్కువ ఇవ్వగలుగుతాం వాళ్ళకి, బట్ అది అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఇలా షూట్ ఉంది నేను ఉండలేకపోతున్నాను అంటే కూడా సరే ఓకేలేమ్మా నీకు అది మెయిన్ కదా వెళ్ళు అంటే అంత సపోర్ట్ చేస్తుంది. సో మేబీ నా ఇది కోసమే దేవుడు అలాగ పుట్టించాడేమో నా కూతురుని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో లవ్ యూ బంగారం,
మా హస్బెండ్, మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. మా ఆడపడుచులు కానీ లైక్ ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. నేను లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చాను కదా అనేసి అలాగా ట్రీట్ చేయకుండా లైక్ ఫ్రెండ్స్ లాగా చాలా బాగా సపోర్ట్ చేస్తారు నాకు. అంటే ఇప్పుడు షూట్స్కి వెళ్తున్నాము, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేము, ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా బట్ సపోర్ట్ చేస్తారు. మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు కూడా అందరూ, హోల్ ఫ్యామిలీ అందరూ. అందుకని నేను బండిల్ ఆఫ్ జాయ్ అని చెప్పాను అనమాట. చాలా మంచి సపోర్టింగ్ సిస్టమ్ నాకు బ్యాక్ ఉంది కాబట్టి హ్యాపీగా షూట్స్ ఇలాగా. నాకు ఇప్పుడు ఇష్టమైన పర్సన్ కోసం నేను ప్రచారానికి వెళ్తున్నాను అంటే మాక్సిమం సపోర్ట్ ఉంటేనే మనం అంత దూరం వెళ్ళి అన్ని డేస్ ఉండి ప్రచారం చేయగలుగుతాం. సో అదే ఒక ప్లస్ పాయింట్ నాకు. సో ఓవరాల్ గా అయితే హ్యాపీ, దేవుడి దయ వల్ల అలాగా మూవింగ్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలానే మంచి మంచి షోస్ చేస్తూ ఇంకా ఎక్కువ సీరియల్స్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నందు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మనం కలిసాము, బట్ హ్యాపీ టు సీ యూ అగైన్ ఇట్లా నందు చిట్ చాట్. ఇలాంటి షోస్ ఇంకా చాలా షోస్ నువ్వు యాంకరింగ్ చేయాలి అండ్ మూవీస్ చేయాలి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.